బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఊపందుకుంటోంది. భారతదేశ సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని కావడంతో అందరూ ఇల్లు కొనేందుకు బెంగళూరును ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హౌస్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత 5 ఏళ్ల నుంచి గృహ అమ్మకాలు పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. బెంగళూరు నగరంలో 2022-2025 మధ్య దాదాపు 2.49 లక్షల ఇళ్ల లాంచ్లు జరిగాయి. వీటిలో 2.41 లక్షలు అమ్ముడయ్యాయి. అదే కాలంలో నగరంలోని సగటు గృహాల ధరలు 63% పెరిగాయి. ఇది సాంకేతికత ఆధారిత విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తుందని అనరాక్ గ్రూప్ విశ్లేషణ పేర్కొంది. ప్రధానంగా ఆగ్నేయ బెంగళూరులోని సర్జాపూర్ అట్టిబెలే కారిడార్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా నిలిచింది. 2022లో చదరపు అడుగుకు 4,568 రూపాయలకి ఉన్న సగటు ఇళ్ల ధరలు 2025 చివరి నాటికి 7,800 రూపాయలకు పెరిగాయి. ముందస్తు అంచనాల ప్రకారం 2025-2028 మధ్య ధరలు మరో 25% పెరిగి 9,730 రూపాయలకు చేరుతాయని ఈ నివేదిక సూచిస్తోంది. ఈ కారిడార్ సాంకేతికత ఆధారిత కేంద్రాలు, పారిశ్రామిక క్లస్టర్లు, కొత్త మౌలిక సదుపాయాల కాంప్లెక్సులతో కూడిన ప్రాంతంగా మారుతోంది. సర్జాపూర్ అట్టిబెల్లే కారిడార్లో 2022-2025 మధ్య దాదాపు 17,100 హౌసింగ్ యూనిట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 7,530 యూనిట్లు 2022లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రగతితో ప్రాంతం ప్రాంతీయ కనెక్టర్గా మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ హబ్గా కూడా గుర్తింపు పొందింది. సాంకేతికత ఆధారిత విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన డిమాండ్ కారణంగా బెంగళూరు గృహ మార్కెట్ ప్రకాశవంతంగా కొనసాగుతోంది. నగరంలో లాంచ్లు, అమ్మకాలు దాదాపు సమానంగా ఉండటం, హౌసింగ్ సోషన్ రేట్ను స్థిరంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు, న్యాయవంతమైన గృహ కొనుగోలుదారులలో విశ్వాసాన్ని పెంచుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్, ప్రత్యేకంగా సర్జాపూర్ అట్టిబెలే కారిడార్ 2022-2028 కాలంలో అత్యంత వేగవంతమైన అభివృద్ధి, ధర పెరుగుదల ప్రాంతంగా నిలిచింది. సాంకేతికత ఆధారిత వృద్ధి, మౌలిక సదుపాయాలు, మంచి కనెక్టివిటీ కారణంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసం అధిక ఆకర్షణ ఏర్పడింది.